बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बिश्रह ली सद्री वयस्सिर ली अम्री वहलल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अर्रहीक़ुल मख़्तूम। మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించిన వారి సహన సంయమనాలను పురిగొల్పిన కారణాలు. 6. విజయం శుభవార్త. అదంతా ఒక ఎత్తు. పోతే ఇస్లాం ధర్మస్వీకారం అంటే శాశ్వత కష్టాలను కొని తెచ్చుకోవడం కానే కాదని, ఆ సందేశ ప్రచారం మొదలైన నాటి నుండే అజ్ఞానాన్ని, అజ్ఞానుల్ని, వారి దమనకాండను అంతమొందించడమని, ఇది ప్రారంభ దినం నుండే, ఇంకా చెప్పాలంటే అంతకు పూర్వం నుండే జరిగే కృషి అని ముస్లింలకు బాగా తెలిసిన విషయం. ఈ సందేశ ప్రచారానికి సంబంధించిన మరో కోణం, మరో లక్ష్యం ఏమిటంటే, ఈ భూమండలంలో తమ ప్రభావాన్ని విస్తరింపజేస్తూ మానవాళిని, ప్రపంచ జాతుల్ని దైవాభీష్టం వైపునకు నడిచేటట్లుగా మానవాళిని మానవ మాతృల దాస్య శృంఖలాల నుండి బయటకు లాగి కేవలం అల్లాహ్ దాస్యాన్ని అవలంబించేటట్లుగా ప్రపంచ రాజకీయ వ్యవస్థపై ప్రాబల్యం సంపాదించడం. దివ్య ఖురాన్లో ఈ శుభవార్తలు అప్పుడప్పుడు సూచనప్రాయంగా, మరొకప్పుడు వివరంగా అవతరించబడేవి. ఓవైపు ముస్లింలపై ప్రపంచం అంతా ఇక వారి మనుగడ ఏమాత్రం సాధ్యం కాదన్నట్లుగా, వారిని తుడిచిపారేసేటట్లు కుచించుకుని వస్తున్నట్లుగా అగుపించేది. కానీ మరోపక్క ఈ నిరుత్సాహపరిచే పరిస్థితుల్లోనే గత ప్రవక్తల చరిత్రల్ని వివరిస్తూ వారి అనుయాయుల్ని ఎలా తిరస్కరించడం జరిగిందో తెలిపే ఆయత్లు కూడా అవతరించనారంభించాయి. ఆ ఆయత్లలో ప్రస్తుతం మక్కా ముస్లిములు, దైవ తిరస్కారుల నడుమ జరిగే సంఘర్షణ లాంటివే జరిగాయని, దైవ మార్గాన్ని అవలంబించిన సత్పురుషుల్నే అల్లాహ్ భూమండలానికి వారసులుగా చేశాడని, అల్లాహ్ మార్గాన్ని తిరస్కరించిన తిరస్కారులను, ముష్కరులను అల్లాహ్ నామరూపాలు లేకుండా చేసిన తీరును తెలిపే సూచనలు కానవస్తాయి. వీరు ముస్లింల ఎడల ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే మక్కావాసులు ఒకనాటికి నామరూపాలు లేకుండా పోతారని, ముస్లింల సందేశ ప్రచారం విజయం సాధిస్తుందనే శుభవార్త కూడా ఈ ఆయత్లలో ఉండేది. అదే కాదు, ఈ పరిస్థితుల్లోనే ముస్లింలు విజయం పొందుతారు అనే శుభవార్త వివరాలు కలిగిన ఖురాన్ ఆయత్లు అవతరించేవి. ఉదాహరణకు ఆ ఆయత్లు ఇలా ఉన్నాయి: మేము పంపిన మా దాసులకు మేము ఇదివరకే వాగ్దానం చేసి ఉన్నాము, తప్పకుండా వారికి సహాయం చేయబడుతుందని, మన సైన్యమే ప్రాబల్యం వహించి తీరుతుందని. కనుక ఓ ప్రవక్త, కొంతకాలం వరకు వారిని వారి పరిస్థితిలో వదిలిపెట్టి చూస్తూ ఉండు. త్వరలోనే స్వయంగా వారు కూడా చూస్తారు. వారు మా శిక్ష రాక కోసం తొందరపెడుతున్నారు. ఆ శిక్ష వారి ఇంటి ప్రాంగణంలో దిగే రోజున హెచ్చరించబడిన వారికి అత్యంత కఠినంగా ఉంటుంది. మరోచోట, త్వరలోనే ఈ వరం పరాజయం పాలవుతుంది, వారంతా వెన్నుచూపి పారిపోతూ కనిపిస్తారు. ఇది బృందాలలోని ఒక చిన్న బృందం మాత్రమే. ఇదే స్థలంలో అది పరాజయం పాలవుతుంది. అబిసినియాకు వలస వెళ్ళిన వారి గురించి ఇలా సెలవీయబడింది: దౌర్జన్యాన్ని అనుభవించిన తరువాత అల్లాహ్ కోసం వలసపోయిన వారికి మేము ప్రపంచంలో తప్పకుండా మంచి నివాసాన్ని ఇస్తాము. పరలోక ప్రతిఫలమైతే ఇంతకంటే గొప్పగానే ఉంటుంది. ఇలాగే దైవ తిరస్కారులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం గారి గాథ ఏమిటో చెప్పమని అడగగా సమాధానంగా ఈ ఆయత్ అవతరించింది. యథార్థానికి యూసుఫ్, అతని సోదరుల గాథలో ఈ అడిగే వారికి గొప్ప సూచనలు ఉన్నాయి. నేడు యూసుఫ్ అలైహిస్సలాం గాథను గురించి అడిగే ఈ మక్కావాసులు యూసుఫ్ అలైహిస్సలాం సోదరులు అపజయం పాలైనట్లుగా అపజయానికి గురి కాగలరని, వీరి ఎత్తుగడలు కూడా యూసుఫ్ అలైహిస్సలాం గారి సోదరుల ఎత్తుగడలు విఫలమైనట్లే విఫలం కాగలవు అని, వీరు యూసుఫ్ అలైహిస్సలాం మరియు ఆయన సోదరుల గాథ ద్వారా
గుణపాఠం నేర్చుకోవలసి ఉంది అని వివరిస్తూ జులుం చేసేవారికి పట్టే గతి ఎలాగుంటుందో ఆ గాథలో విడమర్చి చెప్పడం జరిగింది. ఓ చోట ప్రవక్తల ప్రస్తావన తెస్తూ దివ్య గ్రంథం ఇలా సెలవిస్తుంది. చివరకు తిరస్కారులు తమ ప్రవక్తలతో ఇలా అన్నారు: మీరు మా మతంలోకి దిగి రావాలి, లేకపోతే మేము మిమ్మల్ని దేశం నుండి బహిష్కరిస్తాము అన్నప్పుడు వారి ప్రభు వారికి ఇలా వహీని పంపాడు: మేము ఈ దుర్మార్గులను నాశనం చేస్తాము, వారి తరువాత మిమ్మల్ని భూమిపై వసింపజేస్తాము. నా సాన్నిధ్యంలో సమాధానం చెప్పుకోవలసి ఉందని భయపడుతూ నా శిక్షకు భయపడే వ్యక్తికే ఈ బహుమానం. ఇలాగే పర్షియాలో యుద్ధజ్వాలలు చెలరేగే సమయంలో దైవ తిరస్కారులు పర్షియన్లు నెగ్గాలని కోరుకునేవారు. ఎందుకంటే పర్షియన్లు దైవారాధకులు, ముస్లింలేమో రోమనులు గెలవాలని కోరుకునేవారు. కారణం, రోమన్లు ఓ విధంగా దైవ ప్రవక్తల్ని, దివ్యావిష్కృతిని, ఆకాశ గ్రంథాలను, పరలోకాన్ని విశ్వసించేవారమని వాదించేవారు గనుక. కానీ పర్షియన్లు నెగ్గుకు వస్తూ విజయ పరంపరలు సాధిస్తూ ఉన్న తరుణంలోనే అల్లాహ్ ముస్లింలకు రోమనులే కొన్ని ఏండ్ల తరువాత విజయం సాధిస్తారు అని దివ్య ఖురాన్లో శుభవార్త అవతరింపజేశాడు. కేవలం ఈ శుభవార్త అందించడం మట్టుకే సరిపెట్టలేదు. ఈ విషయంలో రోమనుల విజయం పొందినప్పుడు ముస్లింలకు కూడా ప్రత్యేక సహాయం అందించి ఆదుకుంటాను, వారు సంబరపడాలి అనే శుభవార్త కూడా ఇవ్వడం జరిగింది. ఈ శుభవార్త ఇలా ఉంది: ఆ రోజున అల్లాహ్ ప్రసాదించిన విజయానికి విశ్వాసులు వేడుకలు జరుపుకుంటారు. భవిష్యత్తులో అల్లాహ్ అందించిన ఈ సహాయం బద్రు యుద్ధంలో లభించిన మహోన్నత విజయం రూపంలో అవతరించిన సహాయం. దివ్య ఖురాన్ మట్టుకే కాదు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ముస్లింలకు సందర్భానుసారంగా ఇలాంటి శుభవార్తలనే వినిపించేవారు. హజ్ కాలంలో ఉక్కజ్, మజిన్నా, జుల్మజాజ్ సంతల్లో ప్రజలకు దైవదౌత్యం గురించి బోధించడానికి వెళ్ళినప్పుడు స్వర్గం లభిస్తుందనే శుభవార్తను మాత్రమే అందించడం కాకుండా నిక్కచ్చిగా ఇలా ప్రకటించేవారు: ప్రజలారా, లా ఇలాహ ఇల్లల్లాహ్ అనండి, సాఫల్యం పొందగలరు. ఫలితంగా మీరు అరేబియాకే రాజులైపోతారు. అరబ్బేతర రాజ్యాలు మీకు ఆధీనమైపోతాయి. అదే కాదు, మీరు మరణించిన తరువాత స్వర్గంలో మహారాజుల్లా నివసిస్తారు. ఉత్బా బిన్ రబియా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను లోబర్చుకోవడానికి ధన సంపదలను ఎరగా చూపి బేరసారాలు చేసినప్పుడు కూడా సల్లల్లాహు అలైహి వసల్లం హా మీమ్ అస్-సజ్దా సూరాలోని ఆయత్లను పఠించి వినిపించినప్పుడు ఉత్బాకు చిట్ట చివరకు ఆయనే విజయం సాధిస్తారనే నమ్మకం కుదిరిన విషయం ఇదివరకే చదువుకున్నాము. అలాగే అబూ తాలిబ్ వద్దకు వచ్చిన ఖురైష్ చివరి ప్రతినిధి బృందంతో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట్లాడిన మాటలు కూడా మనకు తెలిసినవే. ఈ సందర్భంలో ఆయన ఎంతో వివరంగా ఒకే ఒక మాటను ఒప్పుకొమ్మని, దాన్ని ఒప్పుకుంటే అరేబియాకే చక్రవర్తులైపోతారని, అరబ్బేతర రాజ్యాలు వారికి ఆధీనమైపోతాయని చెప్పినట్లు మనకు గుర్తుంది. హజరత్ ఖబ్బబ్ బిన్ అరత్ రజియల్లా అన్హు గారి ఉల్లేఖనం ప్రకారం ఓసారి నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధికి చేరాను. ఆయన అప్పుడు కాబా గోడకు ఆనుకొని కూర్చొని ఉన్నారు. ఆ కాలంలోనే బహుదైవారాధకులు పెట్టే హింసలను భరించలేకపోతున్నాము మేము. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, ప్రవక్త, మనమెందుకు అల్లాహ్ను ప్రార్థించకూడదు అని అన్నాను. అది విన్నంతనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దిగ్గున లేచి కూర్చున్నారు. ఆయన ముఖం కోపంతో ఎరుపెక్కింది. నన్ను చూసి, నీకంటే ముందు గతించిన వారి ఎముకల నుండి మాంసం వేరు చేయడానికి ఇనుప దువ్వెనలను పెట్టి దువ్వడం జరిగింది. ఈ హింస కూడా వారి ధర్మాన్ని వదిలేటట్లు చేయలేదు. అల్లాహ్ ఈ ధర్మాన్ని పరిపూర్ణం చేస్తాడు. చివరకు ఓ ప్రయాణికుడు ఒంటరిగా సనా నుండి హజర్మౌత్ వరకు వెళ్ళగలడు. అతనికి అల్లాహ్ భయం తప్ప మరెవరి భయము ఉండదు. అయితే మేకకు మాత్రం తోడేలు భయం ఒకటే ఉంటుంది. మరో ఉల్లేఖనంలో అయితే
మీరు తొందరపడుతున్నారు అనే పదాలు కూడా ఉన్నాయి. ఇవి అందరికీ తెలియని ఏవో శుభవార్తలు కావు. అందరికీ తెలిసిన ప్రాచుర్యం పొందిన శుభవార్తలే. ముస్లింలకు మళ్ళీ దైవ తిరస్కారులు కూడా ఈ శుభవార్తలను గురించి బాగా ఎరుగుదురు. కాబట్టి అస్వద్ బిన్ ముత్తలిబ్ అతని మిత్ర బృందం సహబా రజియల్లా అన్హును చూడగానే ఎగతాళి చేస్తూ తమలో తాము, చూశారా, మన దగ్గరికి భూలోక చక్రవర్తులు వస్తున్నారు. వీరు త్వరలోనే పర్షియా, రోమన్ సామ్రాజ్యాలను జయిస్తారట అని గేలి చేస్తూ చప్పట్లు చరిచేవారు, ఈలలు వేసేవారు. ఏది ఏమైనా సహబా రజియల్లా అన్హులపై విరుచుకుపడి హింసా దౌర్జన్యాలను ఈ తుఫాను స్వర్గాన్ని పొందేవారి దృఢ విశ్వాసం, ఉజ్వల భవిష్యత్తు గురించిన శుభవార్తల ముందు పిల్లగాలికి తేలిపోయేవో పీచు మబ్బు లాంటిది. ఇదే కాకుండా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించిన వారి విశ్వాసానికి విశ్వాస మాధుర్యం ద్వారా సతతం ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చేవారు. గ్రంథ బోధనల ద్వారా వారి ఆత్మ ప్రక్షాళన జరపడం జరిగేది. ఎంతో లోతైన పటిష్టమైన శిక్షణ కూడా ఇచ్చేవారు. ఆత్మోన్నత్యం, హృదయ ప్రక్షాళన, నైతికత నైర్మల్యం పొందడానికి భౌతిక పాశాల్లో చిక్కుకోకుండా, కామవాంఛలకు బలి కాకుండా వారిని కాపాడుతూ భూమి ఆకాశాల ప్రభువు వైపు మొగ్గు చూపేందుకు సతతం కృషి చేసేవారు. సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయాల్లో ఆరిపోబోతున్న అగ్గిరవ్వను ప్రజ్వలించే అగ్నికిలగా మార్చేసేవారు. వారిని అంధకారం నుండి బయటకు తీసి సన్మార్గం వెలుగులో పయనింపజేశారు. హింసలను భరించమని ఉద్బోధ చేసేవారు. దానికి బదులు మన్నింపు ధోరణి, సంయమనాన్ని పాటించమని హితబోధ చేసేవారు. దీని ఫలితంగానే వారి ధార్మిక దృఢత్వం రోజురోజుకు బలపడిపోసాగింది. కామవాంఛలకు దూరంగా ఉండే నిర్ణయం, దైవ ప్రసన్నతను పొందే కోరిక, స్వర్గాన్ని పొందే ఆకాంక్ష, జ్ఞాన సముపార్జన వేషము, ధర్మావగాహన, జవాబుదారీతనం, ఉద్రేకాలను అణచివేసే ఆలోచనల్ని సన్మార్గం వైపునకు మరల్చే శక్తి, మనస్సులో పెళ్ళుబుకుతున్న శంకల తరంగాలను నియంత్రించే సామర్థ్యం, శాంత స్వభావం మరియు గౌరవోన్నతుల్లాంటి సద్గుణ సంపదల్ని పొంది మానవీయ విలువలు సాటిలేని మేటి సమాజంగా రూపొందారు ఆయన అనుచరగణం రజియల్లా అన్హులు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.